అందరికీ వెల్కమ్ టు టిఎల్జీ స్టడీస్. ఒక 7వ తరగతిలో భాగంగా ఇక్కడ మనకు పోయిన వీడియోలో ఈ జాషువా దగ్గర ఆగిపోయింది, శిల్పి పాఠం దగ్గర ఆగిపోయింది. ఆ శిల్పి పాఠానికి ఇప్పుడైతే కంటిన్యూ అయితే చేయడము జరుగుతుంది. ఓకే, మరి ఇక్కడ గుర్రం జాషువా గారి యొక్క బిరుదుల విషయానికి వచ్చినట్లయితే, గుర్రం జాషువా యొక్క బిరుదులు కవి కోకిల, కవితా విశారద, కళాప్రపూర్ణ, పద్మభూషణం, నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ, విశ్వకవి సామ్రాట్. ఇవి గుర్రం జాషువా గారి యొక్క పురస్కారాలు. రైట్, తర్వాత చూసినట్లయితే ఈయనకు 1964లో క్రీస్తు కథ అనేటువంటి రచనకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేటువంటిది లభించింది 1964లో. అదే క్రీస్తు కథ లేదా క్రీస్తు చరిత్రకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేటువంటిది లభించింది. అదేవిధంగా జాషువాతో కలిసి జంట కవిత్వం చేసింది ఎవరు అని అంటే దీపాల పిచ్చయ్య శాస్త్రి. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, తెలుగు సాహిత్య చరిత్రలో గజారోహణము, గండపెండేరము, కనకాభిషేక గౌరవము, 3 గౌరవాలు పొందినటువంటి కవి ఎవరైనా ఉన్నారు అని అంటే ఆయన గుర్రం జాషువానే. గుర్రం జాషువా గబ్బిలము, ఫిరదౌసి, ముంతాజ్ మహల్, అదేవిధంగా నేతాజీ, బాపూజీ, క్రీస్తు కథ, కొత్త లోకము అంటే స్వప్న కథ, కొత్త లోకము, ఖందీషికులు, గిజిగాడు అనేటువంటి రచనలు గుర్రం జాషువా యొక్క రచనలు. ఓకే, మరి గుర్రం జాషువా గారు రచించినటువంటి శిల్పి అనేటువంటి పాఠ్యభాగానికి సంబంధించినటువంటి విశేష అంశాలు. ఒకటి, 1000 స్తంభాల గుడి, తర్మాప రామప్ప దేవాలయము ఏ కళకు ప్రసిద్ధి అని అంటే శిల్పకళకు ప్రసిద్ధి. ఈ 2 ఈ వరంగల్ జిల్లాలో ఉన్నాయి. లలిత కళలు అని అంటే ఏంది? చిత్రలేఖనము, సంగీతము, శిల్పము, నృత్యము, కవిత్వం. దానికి ఒక కోడ్ ఉంటది, డాక్టరు ఎం లాడ్స్ అనేటువంటిది కోడ్ ఉంటుంది. డాక్టర్ అని అంటే డ్రాయింగ్, ఎం అంటే మ్యూజిక్, ఎల్ అంటే లిటరేచర్, డి అంటే డ్రామా, ఎస్ అంటే స్కల్ప్చర్ అని ఏంటంటే శిల్పం. అంటే డ్రాయింగ్ అని అంటే చిత్రలేఖనము, మ్యూజిక్ అని అంటే సంగీతము, ఎల్ అంటే కవిత్వము లేదా సాహిత్యము, డి అంటేనేమో డ్రామా నృత్యము, స్కల్ప్చర్ అని అంటే ఏంటంటే శిల్పము. డాక్టర్ ఎం లాడ్స్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఈ శిల్పులు ఎన్నో బండలను శిల్పి దేవతామూర్తులుగా మలిచాడు. కవి కాలానికి ఉండేటువంటి అలంకార శక్తి నీ ఉలికి కూడా ఉన్నది అని, ఉలి అంటే చెక్కేటువంటి దానికి కూడా ఉన్నది అనేటువంటి విషయాన్ని ఇక్కడ గుర్రం జాషువా చెప్పిండు. శిల్పి వల్ల రాయి శిల్పంగా మారి గౌరవాన్ని పొందుతుంది. అట్లే విద్య వల్లే మనిషికి కూడా గుర్తింపు లభించి ఉన్నతంగా ఎదుగుతాడు అని గుర్రం జాషువా చెప్పిండు. అంటే విద్య అనేటువంటి దాని వల్ల మనిషి ఉన్నతంగా ఎదిగి గౌరవాన్ని పొందుతాడు. శిల్పి వల్లనే రాయి శిల్పంగా మారి గౌరవాన్ని పొందుతుంది అనేటువంటిది ఇక్కడ గుర్రం జాషువా ఈ పాఠ్యాంశంలో చెప్పడము జరిగింది. తర్వాత ఇంకొక పాఠ్యాంశం చూద్దాం. ఈ 7వ తరగతిలోనే ఇంకొక పాఠ్యాంశము గ్రామాలలోని వేడుకలు, క్రీడా వినోదాలు అనేటువంటి పాఠ్యాంశం. ఓకే, మరి ఇక్కడ గ్రామాలలోని వేడుకలు, క్రీడా వినోదాలు అనేటువంటి చూసినట్లయితే జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరము ఉన్నది. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందక ముందు గ్రామీణ ప్రాంతాల్లో సామాన్య ప్రజలకు ఏ వినోద సాధనాలు ఉండేవో, అదేవిధంగా వాటి ద్వారా గ్రామీణులను ఎట్లా ఆనందాన్ని పొందేవారో, తద్వారా ఆనాటి సంస్కృతిని తెలుసుకొని గౌరవించడమే ఈ పాఠం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. మరి ఇక్కడ గ్రామాలలో వేడుకలు ఏ విధంగా ఉంటాయి? వేడుకలు అని అంటే పండుగలు, అదేవిధంగా క్రీడా వినోదాలు. మనకు ఈ టెట్ సిలబస్ లో క్రీడలు, వేడుకలు అనేటువంటిది ఉంది కదా. ఒకవేళ అందులోకి వెళ్ళి ప్రశ్నలు అడగాలని అనుకుంటే ఈ పాఠంలోకి వెళ్ళి అడుగుతాడు. ఓకే, ఈ గ్రామాలలోని వేడుకలు, క్రీడా వినోదాలు అనేటువంటి పాఠ్యాంశము ప్రక్రియ ఏంటిది అని అంటే రేడియో ప్రసంగము. అసలు రేడియో ప్రసంగం అంటే ఏంది? సిద్ధము చేసుకున్నటువంటి వ్యాసము రేడియో ద్వారా ప్రసారం చేయబడుతుంది రేడియో ప్రసంగము. ఈ రేడియో ప్రసంగం యొక్క లక్షణాలు ఏంటివని అంటే విషయ క్లుప్తత, సరళత. విషయం చాలా క్లుప్తంగా ఉంటుంది, అందరికీ అర్థమయ్యే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఇది రేడియోలో ప్రసారం చేయబడుతుంది కాబట్టి, రేడియో అనేటువంటిది పండితులు, పామరులు అందరూ వింటారు కాబట్టి అందరికీ అర్థమయ్యే విధంగా సరళంగా ఉంటుంది. విషయం క్లుప్తంగా ఉంటుంది, చాటభారతంగా కాకుండా. ఓకే, మరి ఇక్కడ
ఈ గ్రామాల్లో జరిగే వివిధ వేడుకలు క్రీడా వినోదాల గురించి ఎవరు ఈ పాఠ్యాంశానికి అంటే ఎవరు చెప్పిరు అని అంటే దేవులపల్లి రామానుజరావు అనేటువంటి ఆయన, దేవులపల్లి రామానుజరావు అనేటువంటి ఆయన, దేవులపల్లి రామానుజరావు అనేటువంటి ఆయన తన రేడియో ప్రసంగం ద్వారా ఈ పాఠ్యాంశం గురించి వివరించడము జరిగింది. రైట్. తర్వాత మరి ఇక్కడ కవి పరిచయం గురించి చూసినట్లయితే ఈయన వరంగల్ జిల్లా దేశాయిపేట, ఇక రుకునుద్దీన్ ఉంది తప్పుపడ్డది, ఇక్కడ కొంచెం ప్రింట్ మిస్టేక్ అయింది. వరంగల్ జిల్లా దేశాయిపేటలో జన్మించిండు. ప్రాథమిక విద్య దేశాయిపేటలోనే, హై స్కూల్ విద్య హన్మకొండలో. జాతీయ పునరుజ్జీవన మహోద్యమ కార్యకర్త ఈయన. 1939లో బిఏ పట్ట, 1942-44లో న్యాయశాస్త్ర పట్ట కూడా పొందిండు. ఓకే, ఇక్కడ దేవులపల్లి రామానుజరావు అనగానే మనకు గుర్తుకు రావాల్సినటువంటిది ఏమిటి పత్రిక అని అంటే శోభ అనేటువంటి పత్రిక. ఇది ఇంపార్టెంట్ బిట్. శోభ అనేటువంటి పత్రిక, శోభ అనేటువంటి పత్రికను స్థాపించిండు ఈయన. అదేవిధంగా గోలుకొండ పత్రికను కొంతకాలం కూడా నడిపిండు. ఈయన యొక్క రచనల విషయానికి వచ్చినట్లయితే పచ్చతోరణము, సారస్వత నవనీతము, తెలుగు సాహితీ, వేగు చుక్కలు, తెలంగాణ జాతీయోద్యమాలు, ఇవి దేవులపల్లి రామానుజరావు గారి యొక్క రచనలు. పచ్చతోరణము, సారస్వత నవనీతము, తెలుగు సాహితీ, వేగు చుక్కలు, తెలంగాణ జాతీయోద్యమాలు ఇతని యొక్క రచనలు. ఇతని యొక్క ఆత్మకథ ఏంటి అని అంటే 10 సంవత్సరాల జ్ఞాపకాలు. 10 సంవత్సరాల జ్ఞాపకాలు ఇతని యొక్క ఆత్మకథ 10 సంవత్సరాల జ్ఞాపకాలు. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే ఈయన 1950 నుంచి 1979 వరకు ఉస్మానియా విశ్వవిద్యాలయము సెనెట్ సభ్యుడిగా కూడా ఉన్నాడు. కౌలాలంపూర్లో జరిగినటువంటి 2వ ప్రపంచ మహాసభల ప్రత్యేక సంచికకు సంపాదకత్వ బాధ్యతలు కూడా నిలిపిండు. అదేవిధంగా 1944 నుంచి ఆంధ్ర సారస్వత పరిషత్ కార్యదర్శిగా, ఉపాధ్యక్షునిగా, అధ్యక్షునిగా కూడా సేవలు అందించాడు. ఓకే, ఇదంతా ఇంపార్టెంట్ ఏం కాదు. ఓకే, ఇప్పుడు పాఠ్యభాగ విశ్లేషణలోకి వద్దాం. పాఠ్యభాగంలో ఏమేమి ఉన్నాయని చూసినట్లయితే సేద్యము చేస్తూ కూలీలు పాడేటువంటి జాజిరి పాటలు అనేటువంటివి మానుకోట తాలూకాలో మనకు కనిపిస్తాయి. సేద్యం చేస్తూ కూలీలు పాడేటువంటి జాజర పాటలు అంటే వ్యవసాయం చేసుకుంటూ కూలీలు వాడుకునేటువంటి జాజిరి పాటలు ఎక్కడ కనిపిస్తాయనంటే మనకు మానుకోట తాలూకాలో మనకు కనిపిస్తాయి. అదేవిధంగా భాగవతంలోని కృష్ణలీలలు మొదలైనటువంటి వాటిని ఆడేవారిని ఏమని పిలుస్తారు అని అంటే భాగవతులు అని పిలుస్తారు. ఇది ఇంపార్టెంట్ బిట్లు ఇవన్నీ. అదేవిధంగా తెలంగాణ పల్లెటూళ్ళలో గిల్లిదండ అనేటువంటి ఆట, దీన్నే చిర్రగోన అని అంటారు. అంటే ఒక చిన్న కర్ర ఉంటుంది, ఒక పొడుగు కర్ర ఉంటుంది. పొడుగు కర్ర తీసుకొని చిన్న కర్రను ఇట్లా కొట్టి ఇట్లా వేస్తా ఉంటారు. డబ్బా అనే ఆట ఉంటది. ఒకటి బొద్ది అని బొద్దిలా అది చిన్న కర్ర పెట్టి ఇట్లా జింపుతారు, అవతల ఉన్నాడు క్యాచ్లు పట్టాలి. దీన్నే గిల్లిదండ అని అంటారు. కొన్ని ప్రాంతాల్లో చిర్రగోన అంటారు, కొన్ని ప్రాంతాల్లో బుర్రగోన అంటారు. భారతదేశంలో అంటే ఇక్కడ భారతంలో అనంటే మహాభారతంలో ఈ ఆటను అనంట ఎవరు ఆడేవాళ్ళు అనంటే కౌరవ పాండవులు ఆడేవారు అనంట. ఇది ఇంపార్టెంట్ బిట్. ఈ గిల్లిదండ లేదా చిర్రగోనకే ఇంకొక పేరేం పేరు అని అంటే స్వదేశీ క్రికెట్. అనేక సార్లు ఈ బిట్ అనేటువంటిది రావడం జరిగింది. అదేవిధంగా చూసినట్లయితే కోడిపందాల ఆటను సంక్రాంతి పండుగ సందర్భంలో ఆడుతారు. ఈ ఆట గురించి ఎక్కడ ఉన్నది అని అంటే పల్నాటి వీర చరిత్రలో వర్ణింపబడింది. ఇది ఇంపార్టెంట్ బిట్. కోడిపందాల ఆట ఎక్కడ ఏ రచనలో వర్ణింపబడింది అని అంటే పల్నాటి వీర చరిత్ర ఎవరిది అని అంటే శ్రీనాథుంది. రైట్. ఈ ఇండ్లల్లో కూర్చొని ఆడేటువంటి ఆటలలో పులిజూదం ఒకటి. ఈ పులిజూదం ఎన్ని రకాలు అని అంటే 3 రకాలనంట. పులిజూదం 3 రకాల ఆట అంట. పల్లెటూళ్ళలోని ఉన్నత కుటుంబాలలో విశేష ఆసక్తితో ఆడేటువంటి ఆట పాచికల ఆట. దీనికే ఇంకొక పేరేం పేరు అనంటే అక్షక్రీడ. ఈ అక్షక్రీడ ఎక్కడ వర్ణింపబడిందనంటే ప్రబంధాలలో ఈ ఆట వర్ణింపబడిందనంటే ఇది కూడా ఇంపార్టెంట్ పెట్టే. పల్లెటూళ్ళలో ఉన్నత కుటుంబాలలో పాచికలు అంటే డైస్ వేసేటువంటి ఆట ఉంటుంది చూసినావా, అదే మహాభారతంలో కౌరవులు పాండవులు కూడా ఆ ఆటనడి ఆడిర్రు. కౌరవులు గెలిచిర్రు, పాండవులు ఓడిపోయిర్రు. మరి ఈ ఆట ప్రబంధాలలో కూడా వర్ణింపబడింది అనంట. అదేవిధంగా ఉత్తర హరివంశంలో
ఉత్తర హరివంశంలో రుక్మిణి శ్రీకృష్ణులు కూడా ఈ ఆటను ఆడారు అనే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. రుక్మిణి శ్రీకృష్ణులంట ఈ ఆటను ఆడిరంట. అదేవిధంగా విప్ర వినోదులు అని అంటే ఏంది? విప్రులు అంటే ఎవరు? బ్రాహ్మణులు. బ్రాహ్మణులకు వినోదాన్ని కలిగించేటువంటి వాళ్ళు విప్ర వినోదులు. ఈ విప్ర వినోదులు ఏ విద్యలో ప్రావీణులు అని అంటే గారడీ విద్య అని అంటే మ్యాజిక్ అదే ఇంద్రజాల ప్రదర్శనలు ఎక్కువగా చేస్తుండేటువంటి వాళ్ళు. అదేవిధంగా నిన్న ఏరువాక పున్నమి గురించి చెప్పాను. ఏరువాక పున్నమి అనగా జ్యేష్ఠ పున్నమ, రైతులకు మిక్కిలి సంతోషకరమైనటువంటి పబ్బము అని అంటే ఏంటంటే ఒక పర్వం అని అంటే ఏంటంటే ఒక పండుగ. అంటే వ్యవసాయాన్ని ప్రారంభించినటువంటి రోజును ఏరువాక పున్నము అని అంటాం. నెక్స్ట్ ప్రత్యేకంగా బాలికలు అభిమానించేటువంటి ఆట ఏమాట అని అంటే చెమ్మచెక్క ఆట. అదేవిధంగా అచ్చనగుండ్ల ఆట. ఈ అచ్చనగుండ్లకే అదేవిధంగా కచ్చకాయలు, అచ్చనగాయలు అనేటువంటి పేరు. తర్వాత ఓమనగుంటల ఆట. ఈ ఓమనగుంటల ఆట అని అంటే దేంతో ఆడతారు అని అంటే వామనగుంటలు, దాన్ని తెలంగాణలో వనగుంతలు అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఒక చెక్క దిమ్మలో ఎన్ని గుంటలు ఉంటాయనంటే 14 గుంటలు ఉంటాయి. ఆ 14 గుంటలు చింతగింజలతో ఆడేటువంటి ఆటనే ఏ ఆట అనంటే వామనగుంటల ఆట. మరి ప్రత్యేకమైనటువంటి ఆట ఏందనంటే గుజ్జనగుళ్ళు ఆట. గుజ్జనగుళ్ళు అని అంటే ఏంది? ఇసుకగుళ్ళ ఆట. ఇసుకగుళ్ళతో ఆడేటువంటి ఆట. అదే పాట ఉంటది, రాళ్ళల్లో ఇసుకల్లో రాశాము ఇద్దరి పేర్లు, రాళ్ళల్లో ఇసుకల్లో రాశాము ఇద్దరు పేర్లు అని ఆ ఇసుక గుళ్ళు కట్టుకుంటా పాటలు పాడతారు. బాలకృష్ణ పాట ఉంటది. ఈ గుజ్జనగుళ్ళు ఆటనంట రుక్మిణీదేవి, శ్రీకృష్ణుని యొక్క భార్య అయినటువంటి రుక్మిణీదేవి చిన్నప్పుడు ఈ ఆటను ఆడినట్లు భాగవతంలో పోతనదేవి తెలిపాడు. ఇది ఇంపార్టెంట్ బిట్. గుజ్జనగుళ్ళ ఆటను రుక్మిణీదేవి చిన్నప్పుడు ఆడినట్టుగా భాగవతంలో పోతన తెలిపిండు. ఉత్తర హరవంశంలో రుక్మిణి శ్రీకృష్ణులు ఈ పాచికల ఆడడం జరిగింది. విప్ర వినోదులు అనేటువంటి వాళ్ళు గారడీ విద్యలో ప్రావీణులు. ఏరువాక పున్నమి అని అంటే జ్యేష్ఠ పున్నమి. ఇది ఎవరికి సంబంధించింది అని అంటే రైతులకు సంబంధించింది. వామనగుంటలు లేదా వనగుంటల్లో ఎన్ని గుంటలు ఉంటాయని అంటే 14 గుంటలు ఉంటాయి. పులిజూదం ఎన్ని రకాలు అని అంటే 3 రకాలు. చిర్రగోన లేదా గిల్లిదండ లేదా దానికి స్వదేశీ క్రికెట్ అనే పేరు. పాచికల ఆటకే మరొక పేరు ఏం పేరు అని అంటే అక్షక్రీడ. పాచికల ఆటకే మరొక పేరు ఏం పేరు అని అంటే అక్షక్రీడ. ఓకేనా, రైట్. మరో బాలికల ఆట గీరణ గింజల ఆట అంట. అదేవిధంగా క్రీడలు దేహదారుఢ్యానికి, మానసిక దృఢత్వానికి కారకాలు. క్రీడలకు సమయం ఇవ్వలేని వారు రోగాల బారిన పడాల్సి వస్తుందనే విషయాన్ని కూడా ఇక్కడ ఈ రేడియో ప్రసంగంలో దేవులపల్లి రామానుజరావు గారు చెప్పడము జరిగింది. ఓకే, తర్వాత ఉన్నటువంటి పాఠ్యభాగం పేరు ఏ కులము అని అంటే విచ్ క్యాస్ట్. అంటే క్యాస్ట్కు సంబంధించి కులవృత్తుల యొక్క సేవలను గుర్తించి తగిన గౌరవము కల్పించాలని తెలపడమే ఈ పాఠ్యభాగం యొక్క ప్రధానమైన ఉద్దేశం. మన పల్లెల్లో, గ్రామాలలో అనేకమైనటువంటి కులవృత్తులు ఉంటాయి. ఈ కులవృత్తుల యొక్క సేవలను తప్పనిసరిగా గుర్తించాలి. ఈ గుర్తించడం అనేటువంటిది గుర్తించి తగినటువంటి గౌరవాన్ని కల్పించాలని తెలపడమే ఈ పాఠ్యభాగం యొక్క ప్రధాన ఉద్దేశం. ప్రక్రియ వచ్చేసి గేయం అని అంటే గురులవులతో కూడి యతిప్రాసలు లేనటువంటిది గేయం. మాత్రా ఛందస్సులో ఉంటుంది. ఉపయుక్తంగా అంటే ఉండి పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. అదేవిధంగా మరి ఏ కులం అనేటువంటి పాఠ్యాంశము చెరబండరాజు రాసినటువంటి జన్మ హక్కు అనేటువంటి కవితా సంపుటి నుంచి గ్రహింపబడింది. ఏ కులము. చెరబండరాజు ఒక దిగంబర కవి. 1965లో దిగంబర కవి, 1970లో విప్లవ కవిగా మారిండు. దిగంబర కవిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి 1970లో విప్లవ కవిగా మారడము జరిగింది. మరి చెరబండరాజు అసలు పేరు ఏం పేరు అని అంటే, మొదటి పేరు అసలు బద్దం భాస్కర్ రెడ్డి. ఈయన మేడ్చల్ జిల్లాలోని అంకుశాపురంలో జన్మించడము జరిగింది. మరి ఈయన యొక్క అసలు పేరు బద్దం భాస్కర్ రెడ్డి. చెరబండరాజు అనేటువంటి పేరుతోటి ప్రసిద్ధిగాంచడం జరిగింది. చెరబండరాజు అనేటువంటి పేరుతోటి దిగంబర కవిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిండు. ఓకే,
మరి ఈయన రచనల విషయానికి వచ్చినట్లయితే గమ్యము, ముట్టడి, పల్లవి, కత్తిపాట, దిక్సూచి, గౌరమ్మ కళలు, కాంతి యుద్ధము, జన్మ హక్కు. ఇక్కడ దిక్సూచి, గౌరమ్మ కళలు, కాంతి యుద్ధం అనేటువంటి టెక్స్ట్ బుక్ లో లేవు. ఒక గమ్యం ఉన్నది, ముట్టడి ఉన్నది, పల్లవి ఉన్నది, కత్తిపాట ఉన్నది, జన్మ హక్కు. ఎందుకనంటే ఇప్పుడు ఏ కులం అనేటువంటి పాఠ్యాంశం ఎక్కడి నుంచి గ్రహింపబడింది అనంటే జన్మ హక్కు నుంచే గ్రహింపబడింది. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి కానీ అవసరం లేదు అవన్నీ. నన్ను ఎక్కనివ్వండి బోను, చూడలేను, పో వందే మాతరము, మా పల్లె మా ప్రస్థానము, నిప్పులరాళ్ళు, గంజినీళ్ళు, ఇవన్నీ కూడా అవసరము లేవండి. ఓకే, ఈ చెరబండరాజు యొక్క కవితల్లో మరణానికి మారు పేరు ఏంటంటే అశోక చిహ్నం. ఈయన విప్లవ రచయితల సంఘం విరసం వ్యవస్థాపక సభ్యుడు చెరబండరాజు. అంటే 1970లో విప్లవ రచయితల సంఘం ఏర్పడ్డటువంటి సందర్భంలో శ్రీశ్రీ ఏర్పాటు చేసిండు. ఆ సంఘంలో వ్యవస్థాపక సభ్యుడు చెరబండరాజు. ఓకే, మరి ఇక్కడ ఈ పాఠ్యభాగ విశేషాన్ని గురించి చూసినట్లయితే సమాజంలో ఉన్నటువంటి కులవృత్తుల యొక్క సేవలను గుర్తించి తగిన గౌరవం అందించాలి, అప్పుడే సమసమాజ నిర్మాణం జరుగుతుందని తెలపడమే ఈ పాఠం యొక్క ఉద్దేశ్యము. శ్రమశక్తిలోనే ప్రపంచ సౌందర్యము దాగి ఉన్నది అనే విషయాన్ని ఇక్కడ చెప్పడము జరిగింది. చెరబండరాజు అనగానే గుర్తుకు రావాల్సినటువంటి ఇది దిగంబర కవిత్వం. ఓ నా ప్రియమైన భారతదేశమా, తల్లివి తండ్రివి దైవానివి నేవేనమ్మా, దుండగులతో పక్కలో కులుకుతున్నటువంటి శీలమునిది అని అంటాడు. ఎవరు అనంటే చెరబండరాజు. చెరబండరాజు అదేవిధంగా బండల పగలేసినము ఇంకా ఏమంటాడు అంటే నీ నెత్తురు కంకరగా ప్రాజెక్టుల కట్టినము, శ్రమ ఎవడిదిలో సిరి ఎవడిదిలో. కొండల పగలేసినము, బండల పగలగొట్టినము, నీ నెత్తురునే కాంక్రీట్ గా మలిచినము, శ్రమ ఎవడిదిరో సిరి ఎవడిదిరో అని అంటాడు. ఎవరు అనంటే చెరబండరాజు. ఉరితాడికి పాట నేర్పించి పల్లవి పాడిస్తానంటాడు చెరబండరాజు. ఇంటింటా చీకటే ప్రతి ఇంటా కన్నీరే, రాజ్యం ఎవరికి వచ్చను అని అంటాడు. ఎవరు అనంటే చెరబండరాజు. ఇట్లా అనేకమైనటువంటి కవితలు ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ టెట్టు డిఎస్సికే కాబట్టి అంత అవసరము లేదు, డెప్త్ అవసరము లేదు. ఇక్కడ కులాలకు తగిన గౌరవాన్ని కల్పించాలి, కులవృత్తుల యొక్క సేవలను గుర్తించాలి అని గేయం ఉంటది. ఈ కులం అబ్బి ఏ మతం అబ్బి, గేమ్ ఏ కులం అబ్బి ఏ మతం అబ్బి. ఇది తర్వాత సీత ఇష్టాలు అనేటువంటి పాఠ్యాంశం గురించి చూసినట్లయితే ఇది బుర్రకథ ప్రక్రియకు సంబంధించినటువంటిది. బుర్రకథ అని అంటే బుర్రను ఉపయోగించి చెప్పేటువంటి కథనే బుర్రకథ అని అంటారు. బుర్ర అంటే ఏంది? బుర్ర అంటే మైండ్ కాదు, అదే తంబూరాను ఉపయోగించి చెప్పేటువంటి కథ. ఇట్లా ఉంటది తంబూరాను ఉపయోగించి చెప్పేటువంటి కథ. ఈ బుర్ర కథలో ఎంతమంది కళాకారులు ఉంటారంటే 3 స్త్రీలు గాని 3 పురుషులు గాని ఉంటారు. 3 స్త్రీలు గాని 3 పురుషులు గాని ఉంటారు. ప్రధానమైనటువంటి కథ గాయకుడు లేదా కథానాయకుడు, ప్రధానమైనటువంటి నాయకుడు కథ చెప్తుంటే మిగతా ఇద్దరు ఎవరు ఏం చేస్తారు అని అంటే వంత వాడతారు. వంత అనంటే ఏంటంటే కోరస్ ఇవ్వడము అని అర్థం. కోరస్ ఇవ్వడము. వినరా భారత వీరకుమార వీనుల విందుగా అనగానే వెనుక ఉన్నోడు తంధాన తాన తన వితీరని తీయని గాదా రామరాజు గాదా అనగానే కింద తంధాన తాన. ఎవరైనా మరణించినప్పుడు అయ్యో అని వస్తుంది. తందానా దేవనందానా బలానంటి బాయి తమ్ముడ సై ఇట్లా అనేకమైనటువంటి వంత పదాలతోటి వంత వాడము జరుగుతుంది. బుర్ర కథలో ఏముంటుందనంటే వంత ఉంటుంది, ఒగ్గు కథలో ఏముంటుందనంటే వంత ఉంటుంది, యక్షగానంలో ఏముంటుందనంటే పల్లెం ఉంటుంది. పల్లెం. మరి ఇక్కడ సీత ఇష్టాలు అనేటువంటి పాఠ్యాంశంకి వచ్చినట్లయితే ఆడపిల్లల పట్ల వివక్ష లేకుండా ప్రోత్సహిస్తే అన్ని రంగాలలో రాణిస్తారు. స్త్రీ విద్య కుటుంబానికే కాకుండా ప్రపంచానికే వెలుగునిస్తుందని చెప్పడము ఈ పాఠం యొక్క ఉద్దేశం అండి. స్త్రీ విద్య, స్త్రీలను మరి ఇక్కడ
పుట్టగానే చంపేసినటువంటి సందర్భాలు అనేకమైనటువంటివి మనము చూస్తా ఉన్నాం. అంటే స్త్రీలు పుట్టగా అంటే అమ్మాయిలు పుట్టగానే అమ్మాయి పుట్టిందని ఒడ్ల గింజలు వేసి చంపినటువంటి సందర్భాలు కూడా మనము ఇంతకుముందు చూడడం జరిగింది. అందుకే ఒక పాట ఉంటుంది ఏమని ఉంటుంది అని అంటే, ఇక్కడ ఆడపిల్ల అనేటువంటిది అయినందుకు నన్ను బడికి పంపట్లేరు, నేను ఎదుగుతుంటే లక్షల కట్నాలు ఇవ్వాలని నన్ను చిన్నతనంలోనే చంపేయడం జరుగుతుంది అని ఒక పాట ఉంటది. అది మధుప్రియ రాసింది అనుకుంటా. ఎదిగేటి నన్ను చూసి అమ్మా ఏడుస్తున్నావా, లక్షల కట్నాలు అమ్మా ఎట్లా ఇస్తానని, కడుపులోనే ఆడబిడ్డంటూ అమ్మ కరగదీస్తున్నారా, ఆడబిడ్డలను వద్దనుకుంటే సృష్టికి మూలమేది, రేపేమో జగతికి మార్గమేది, ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా, పలక బలపం బట్టి అమ్మ బడికి పోతుంటే చదివెందుకంటున్నారా అమ్మ సందెందుకంటున్నారా, చదువుల తల్లి సరస్వతి దేవి ఆడాలే కాదమ్మా, నాకేమో చదివెందుకంటున్నారా, ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. చూడండి, ఇట్లా అంటే ఆడపిల్లకు సంబంధించి ఆడపిల్లకు జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి అక్కడ ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా సీత అనేటువంటి ఒక అమ్మాయి యొక్క ఇష్టాన్ని గురించి, ఆడపిల్లల పట్ల ఏమాత్రం వివక్ష లేకుండా ఆడపిల్లల యొక్క చదువును ప్రోత్సహించాలి, ప్రోత్సహిస్తే అది కుటుంబానికే కాకుండా ప్రపంచానికే వెలుగునిస్తుందని తెలియజెప్పడమే ఈ పాఠ్యాంశం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. మరి ఇక్కడ జానపద కళారూపమైనటువంటి బుర్రకథ రూపంలో ఈ బుర్రకథ అనేటువంటి కళారూపాల ద్వారా ఈ సీత ఇష్టాలు అనేటువంటి పాఠ్యాంశాన్ని తెలియజెప్పడము జరిగింది. ఇక్కడ ఇంతకుముందే చెప్పిన వచన గేయ రూపంలో కథను చెప్తూ అభినయిస్తూ ప్రేక్షకులను రంజింపజేస్తాడు బుర్రకథ కళాకారుడు. మరి పాఠ్యభాగం యొక్క విశేషం ఏంటంటే, జయము జయము మన భరతమాతకు జయము దిగ్విజయము, చదువులనిచ్చు సరస్వతి తల్లి చాళ్ళగా చూడమ్మా, చదువులనిచ్చు సరస్వతి తల్లి చల్లగా చూడమ్మా, వంత పదాలు తందాన తాన సై తరికిట జం ధరిత తదిక్కుతోం, బలానంటి బలా తమ్ముడ బలానంటి బలీ తమ్ముడ, మేలు బలానోయ్ తందాన తందాన దేవనందాన, జయము జయము మన భరతమాతకు జయము జయము మన భారతమాతకు జయము దిగ్విజయము, చదువులనిచ్చు సరస్వతి తల్లి చల్లగా చూడమ్మా చల్లగా చూడమ్మా చల్లగా చూడమ్మా అనగానే వెనుక ఉన్నోడు తందాన తాన బలానంటి బాయి తమ్ముడ సై, బలానంటి బాయి తమ్ముడ సై అనుకుంటా. మరి ఇక్కడ కథ అనేటువంటిది సీత గురించి, సీత యొక్క ఇష్టాల గురించి, సీత చదివి ఎలాంటి వెలుగునిచ్చింది ప్రపంచానికి అనేటువంటిది బుర్రకథ రూపంలో ఇక్కడ చెప్పడము జరిగింది. తర్వాత ఉన్నటువంటి పాఠ్యాంశం పేరు శ్రీలు పొంగిన జీవగడ్డ. శ్రీలు పొంగిన జీవగడ్డ అని అంటే, ఈ శ్రీలు పొంగిన జీవగడ్డ, స్త్రీలు అనంటే స్త్రీలు కాదు, స్త్రీలు అనంటే స్త్రీలు కాదు, స్త్రీలు అనంటే సిరులు సిరులు సిరులు. మరి సిరులు అనంటే ఏంది? సంపదలు. భారతదేశం భాగ్యసీమరా, ఖనిజ సంపదలకు కొదవలేదురా. భారతదేశం, అదే భారతదేశం భాగ్యసీమరా, ఖనిజ సంపదలకు కొలవలేదురా. ఎవరిది పాట? ఎవరు రాసిరు? కమెంట్ లో చెప్పండి. భారతదేశం భాగ్యసీమరా, ఖనిజ సంపదలకు కొదవలేదురా. ఈ పాటను రాసింది ఎవరు అనంటే గద్దర్. గద్దర్. భారతదేశము చాలా గొప్పనైనటువంటి దేశం. నిర్మల సుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరి విల్లులు విలసిల్లిన నిలయం, భారతదేశం
దేశం మన జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం, ఉత్తరాన ఉన్నతమై హిమగిరి శిఖరం, దక్షిణాన నెలకొన్నది హిందూ సముద్రం, తూర్పు దిశన పొంగి పొరలే బంగాళాఖాతం, పశ్చిమాన అనంతమై అరేబ్య సముద్రం, భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం. చూడండి, భారత ఖండం ఒక అమృత భాండం. భారతదేశం యొక్క గౌరవాన్ని దశ దిశలా చాటాలి, దేశ పౌరుషాన్ని నిలబెట్టాలి. దేశ పౌరుషాన్ని నిలబెట్టడము మన బాధ్యత. ఈ భావాల స్ఫూర్తిని విద్యార్థుల్లో కలిగించాలి. దేశం యొక్క గొప్పతనాన్ని, దేశం యొక్క పౌరునిగా నిలబడడం అనేటువంటిది అదొక గర్వం. అదే దేశ పౌరుషాన్ని నిలబెట్టాలి, భారతదేశ గౌరవాన్ని దశ దిశలా చాటాలి అని విద్యార్థుల్లో చాటి చెప్పడం కోసమే ఈ పాఠ్యభాగాన్ని ఉద్దేశించడం జరిగింది. ఇదే ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం. ఇది ఏంటంటే గేయం. మరి ఈ పాఠ్యాంశాన్ని రాసినటువంటి వ్యక్తి ఎవరు? రాయప్రోలు సుబ్బారావు. రాయప్రోలు సుబ్బారావు అనగానే మనకు గుర్తుకు రావాల్సినది భావకవిత్వం. భావకవిత్వం అని అంటే భావ గురించి కవిత్వం చెప్తే అది భావకవిత్వం కాదు, ఊహాకవిత్వము. ప్రకృతి గురించి కవిత్వం చెప్తే అది భావకవిత్వమే. ఎవరైనా మరణించినప్పుడు వాళ్ళను తలుచుకుంటూ చెప్తే అది కూడా భావకవిత్వమే. సంఘ సంస్కరణ మీద రాసినటువంటి కవిత్వం కూడా భావకవిత్వమే. ఇది పెద్ద టాపిక్, మన తర్వాత వేరే, ఇది స్కూల్ అసిస్టెంట్ సిలబస్ అవసరం లేదు. భావకవిత్వ పితామహుడు ఎవరు అంటే రాయప్రోలు సుబ్బారావు. భావకవిత్వానికి పేరెన్నికగలగాడు రాయప్రోలు సుబ్బారావు. ఓకే, ఇప్పుడు కవి గురించి చూద్దాము. కవి గురించి ఈ కవి యొక్క రచనల విషయానికి వచ్చినట్లయితే తృణకంకణము, స్నేహలత, స్వప్నకుమార, కష్టకమల, ఇక్కడ కొన్ని తృణకంకణము, స్నేహలత, స్వప్నకుమార, కష్టకమల, ఆంధ్రావళి, జడకుచ్చులు, వనమాల, అనుమితి ఏం లేదు, మన టెక్స్ట్ బుక్ లో ఏం లేదు. భజగోవిందం కూడా లేదు, సౌందర్య లహరిలో కూడా లేదు. రమ్యాలోకం, మాధురి దర్శనం అనేటువంటి ఉన్నాయి. ఈ రెండు లక్షణ గ్రంథాలు. ఓకే, దీన్ని నేను ఎట్లా చెప్తా అంటే జాగ్రత్తగా గమనించండి. దీన్ని ఒక కోడ్ లాగా చెప్తా, జాగ్రత్తగా వినండి. స్నేహలత స్వప్నకుమార ఇద్దరు కలిసి కష్టకమలను తీసుకొని ఎక్కడికి పోయిర్రు? ఆంధ్రావళికి పోయిర్రు. ఆంధ్రావళిలో ఎక్కడ కూర్చుర్రు? వనమాలలో కూర్చున్నారు. కూర్చొని ఇంకొకటి ఏందనంటే జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ మళ్ళొకసారి చెప్తా, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఒకటి మిస్ అయింది. స్నేహలత, స్వప్నకుమార ఇద్దరు కలిసి తృణకంకణము కట్టుకొని కష్టకమలను తీసుకొని ఆంధ్రావళికి పోయిరు. ఈ ఆంధ్రావళికి పోయి జాగ్రత్త అయినాలి. ఆంధ్రావళికి పోయి అక్కడ వనమాలలో కూర్చొని జడకుచ్చులు ఇప్పుకుంటూ రమ్యాలోకములో మాధురి దర్శనము చేశారు. రమ్యాలోకంలో మాధురి దర్శనం అనేటువంటిది చేయడము జరిగింది. ఇక్కడ స్నేహలత, స్వప్నకుమార ఇద్దరు ఫ్రెండ్స్. ఈ ఇద్దరు ఫ్రెండ్స్ ఏం కట్టుకున్నారు? తృణకంకణం కట్టుకున్నారు. ఈ తృణకంకణం కట్టుకొని ఎవరిని వెంట పెట్టుకున్నారు? కష్టకమలను వెంట పెట్టుకున్నారు. కష్టకమలను వెంట పెట్టుకొని ఎక్కడికి పోయిరు? ఆంధ్రావళికి పోయిరు. ఆంధ్రావళిలో ఎక్కడ కూర్చుర్రు? వనమాల, ఒక వనంలో కూర్చున్నారు, అడవిలో కూర్చొని ఒకరి ముందర ఒకరు కూర్చొని స్నేహలత, స్వప్నకుమార, కష్టకమలు ఒకరి ముందర ఒకరు
కూర్చొని ఈ జడకుచ్చులు ఇప్పుకుంటా రమ్యాలోకంలో ఏ దర్శనం చేసుకున్నారు అని అంటే మాధురి దర్శనము చేసుకోవడం జరిగింది. రమ్యాలోకం అని అంటే ఆ అందమైనటువంటి లోకము, ఆ దేవతా లోకంలో మాధురి దర్శనం అనేటువంటిది చేసుకోవడం జరిగింది. ఇవి 9 రచనలు, టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి రచనలు. ఇవి ఈ కోడ్ ప్రకారం మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. రాయప్రోలు సుబ్బారావు గారి యొక్క రచనలు: స్నేహలత, స్వప్నకుమార, తృణకంకణము, కష్టకమల, ఆంధ్రావళి, వనమాల, జడకుచ్చులు, రమ్యాలోకం, మాధురి దర్శనము. ఓకే రైట్. ఇంకా చూసినట్లయితే నెక్స్ట్ ఇతని యొక్క కవిత్వ లక్షణాల విషయానికి వచ్చినట్లయితే అద్భుతమైనటువంటి వర్ణనలు, తెలుగుతనము, దేశభక్తి. అద్భుతమైనటువంటి వర్ణనలు, తెలుగుతనము, దేశభక్తి. ఇవి రాయప్రోలు సుబ్బారావు యొక్క కవిత్వంలో కనపడతాయి. రాయప్రోలు వారు తన లేఖిని నిత్య వర్చస్సుని అని పేర్కొన్నాడు. అమలిన శృంగార సిద్ధాంతకర్త కూడా ఎవరు అనంటే రాయప్రోలు సుబ్బారావు. బాల్య వివాహాలకు నిరసనగా రాయప్రోలు రచించినటువంటి కావ్యం ఏంటంటే స్నేహలత. మరి రాయప్రోలు సుబ్బారావు గారు ఏం పాటలు రాసిండు అని అంటే శీలు పొంగిన జీవగడ్డై, పాలు పారిన భాగ్యసీమై. ఇది ఒక గేయం. ఏ దేశం ఎగినా, ఎందుకాలిడినా, ఏ పీఠం ఎక్కినా, ఎవరేమనేనా, పొగడరాని తల్లి భూమి భారతిని, నిలపరాని జాతి నిండు గౌరవం అన్నది కూడా రాయప్రోలు సుబ్బారావు. జననీ జన్మభూమిచ్చా స్వర్గాదపి గరీయసి. జననీ జన్మభూమిచ్చా స్వర్గాదపి గరియేసి. ఆంధ్రావళిలో అవమానమేళలా అనుమానమేళ, భారతీయుడనంచు భక్తితో పాడరా అనేటువంటి గేయం కూడా రాయప్రోలు సుబ్బారావుదే. మరి ప్రస్తుతము శీలు పొంగిన జీవగడ్డ అనేటువంటి పాఠ్యాంశానికి సంబంధించి మరి ఆ పాఠ్య భాగం యొక్క విశేషాంశాల గురించి చూసినట్లయితే వేదాలు, వాటి శాఖలు భారతదేశంలో వెలిశాయి. రామాయణము, మహాభారతము, భాగవతాలు ఇక్కడే పుట్టాయి. దట్టమైనటువంటి చెట్లతో కూడినటువంటి విస్తారణమైనటువంటి అరణ్యాలు ఉన్నాయి. ఆపస్తంభ, అశ్వలాయనాది సూత్రాలు చెప్పిన నాటి గొప్పతనము, ప్రచండ పరాక్రమం ఉన్నటువంటి రాజుల కాలం నాటి పరాక్రమ చరిత్రలన్నీ పరదేశీయుల కింద బానిసతనం వల్ల అంతరించిపోయాయి. ప్రపంచానికి మార్గదర్శనము చేయగలిగిన సామర్థ్యము భారతదేశానికి మాత్రమే ఉన్నది అని అన్నది ఎవరనంటే ఆర్నాల్డ్ టాయిన్లీ. ఓకే, ఇది ఈ శీలు పొంగిన జీవగడ్డకు సంబంధించినటువంటి విశేషాంశాలు. తర్వాత ఉన్నటువంటి పాఠ్యభాగం పేరు రాణి శంకరమ్మ. ఈ రాణి శంకరమ్మ అనేటువంటిది కూడా మరి ఇక్కడ 1702 సంవత్సరంలో సంగారెడ్డి సమీపంలో గౌడిచెర్లలోని రాజమ్మ సంగారెడ్డి దంపతులకు జన్మించింది రాణి శంకరమ్మ. ఈమె రాణి శంకరమ్మ దేన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించింది అని అంటే ఆందోళన సంస్థానం. ఇది ఒకసారి అడిగిండు. ఆందోళన రాజు అయినటువంటి నరసింహారెడ్డిని పెళ్లి చేసుకుంది రాణి శంకరమ్మ. నరసింహారెడ్డిని సిద్దికి సోదరులు విషప్రయోగం చేసి చంపారు. ఈ బాధలో ఉండగానే శంకరమ్మను నైజాం రాజు మరాఠీలపైకి యుద్ధానికి పంపాడు. నైజాం నవాబు శంకరమ్మకు ఏ బిరుదు ఇచ్చిండనంటే రాయబాగిన్ అనేటువంటి బిరుదు ఇచ్చి ఆందోళన రాజ్యాన్ని శంకరమ్మకు అప్పగించాడు. ఇది చాలా సార్లు అడిగిండ్రు. నైజాం నవాబు రాణి శంకరమ్మకు రాయబాగిన్ అనేటువంటి బిరుదు ఎవరిచ్చిరు అని అంటే నైజాం నవాబు ఇచ్చిండు. నైజాం నవాబు రాణి శంకరమ్మకు ఏ బిరుదు ఇచ్చాడు అని అంటే రాయబాగిన్ అనేటువంటి బిరుదు ఇచ్చిండు. రాణి శంకరమ్మ ఏ సంస్థానాన్ని పరిపాలించింది అని అంటే ఆందోళన సంస్థానాన్ని పరిపాలించింది. ఇవి కొన్ని బిట్లు, బుల్లెట్ పాయింట్స్ అండి అన్ని ఇక్కడ మొత్తం లెసన్స్ కాకుండా. 1764 సంవత్సరంలో ఆందోళన రాజ్యానికి శంకరమ్మ రాణి అయింది. తన తండ్రి పేరిట సంగారెడ్డి, తల్లి పేరిట రాజంపేట పట్టణాలను నిర్మించింది. గరుడాద్రి గుట్టపైన రంగనాథ ఆలయాన్ని కట్టించింది. 1774 సంవత్సరంలో శంకరమ్మ తుదిశ్వాస విడిచింది. ఆందోళన చరిత్రలో ఆమె కీర్తి స్వర్ణాక్షరాలతో లిఖించబడింది. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమ్యతే తతృదేవత అన్నది ఆర్యోక్తి. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ఒక తరం నుండి మరొక తరానికి వారసత్వంగా అందిస్తూ ఉంటారు మహిళలు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పుకోవడము జరిగింది. ఓకే, ఇది 7వ తరగతి తెలుగు వాచకానికి సంబంధించినటువంటి 2వ పాటలోని విషయాలు. మొదటి పాటలో కొన్ని తెలుసుకున్నాము, 2వ పాటలో కొన్ని తెలుసుకున్నాము. మళ్ళీ 3వ పాటలో ఏం తెలుసుకుంటామనంటే ఉపవాచకానికి సంబంధించి తెలుసుకుంటామండి.
ఉపవాచకానికి సంబంధించి. ఓకేనా, రైట్. ఈ ఉపవాచకానికి సంబంధించి తెలుసుకుంటాం. ఎగ్జామ్ కంటే ముందే 17వ తారీఖు వరకల్లా ఈ 6 నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ చెప్తాను. ఎప్పటికప్పుడు మీరైతే ఈ ఛానల్ని చూస్తూ ఉండండి. 2 గంటలకు వీడియో, 3 గంటలకు వీడియో, అట్లా 3 గంటలకు ఒకసారి వీడియో అనేటువంటిది రిలీజ్ చేయడం అయితే జరుగుతుందండి. మీరు చేయాల్సింది ఏంటంటే అనేక మందికి షేర్ చేయండి, కమెంట్ పెట్టండి, అదేవిధంగా లైక్ చేయండి. ఓకే, ఫస్ట్ చూడడంతో లైక్ అనేటువంటి చేసిన తర్వాతనే వీడియో స్టార్ట్ చేయండి. అనేక మందికి చేరాలి. చేరితే మరి అనేక మందికి నేర్చుకుంటారు, అనేక మందికి విజ్ఞానం అనేటువంటిది లభిస్తుంది. మరి అనేక మందికి చేరడం వల్ల మాకేం లాభం సార్ అంటే ఏం లేదు, అదొక అనేక మందికి చేరితే ఒక జ్ఞానం అనేటువంటిది వాళ్ళు కూడా నేర్చుకుంటారు. మరి వాళ్ళు నేర్చుకుంటే మరి మాకు ర్యాంకులు పోతాయి అనే ఈర్ష్యాకులు అనేటువంటిది ఉండొద్దు. ఎవరికి వచ్చేది ఉంటే వాళ్ళకి వస్తుంది. అదే ఓకేనా, రైట్. విష్ యూ ఆల్ ది సక్సెస్, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.